రైతు రామయ్య కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పని చేసేవాడు. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్ళి, రాత్రి చీకటి పడేవరకు కష్టపడేవాడు. రామయ్యకి భూమి పట్ల ఎంతో ప్రేమ. భూమి అతనికి తల్లి వంటిది అనేవాడు. ఒకసారి వేసవి కాలంలో వర్షాలు రావడంలో ఆలస్యం అయింది. గ్రామంలోని చాలామంది రైతులు నిరాశ పడిపోయారు. ఈసారి పంట పాడైపోతుందేమో అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందేవారు. కాని రామయ్య మాత్రం నమ్మకం కోల్పోలేదు. అతను చెబుతుండేవాడు, మనమూ భూమిని ఆశ్రయిస్తాము. భూమి మనల్ని వెనకాడదు. ఓపికగా వేచి చూద్దాం. కష్టపడితే తప్పక ఫలితం వస్తుంది. అతను తన పొలంలో కొత్తగా పంట వేశాడు. పొలానికి నీళ్లు దొరక్కపోయినా బావిని తీసి కష్టపడి నీరు పోసేవాడు. అతని కుటుంబం కూడా సహాయం చేసేది. కొన్ని రోజులు గడిచిన తరువాత మొదటి వాన పడింది. వానలో చినుకులు పొలాన్ని తడిపాయి. చిన్న మొలకలు క్రమంగా పెరుగుతూ అందంగా పచ్చగా కనిపించాయి. గ్రామంలోని ఇతర రైతులు రామయ్యను చూసి ఆశ్చర్యపోయారు. వారు నిరాశతో విత్తనమే వేయలేదు. కాని రామయ్య పంట మాత్రం బాగా బయలుదేరింది. కొన్ని రోజులకు పండిన పంటను కోసి గోదాములో పెట్టుకున్నాడు. రామయ్యను చూసి గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్పారు, నువ్వే మా కోసం ఉదాహరణవు రామయ్యా. నీ కష్టమే, నీ నమ్మకమే మాకు మార్గం చూపింది. రామయ్య ఆనందంగా చెప్పాడు, రైతు అనగానే కష్టపడి పనిచేసే మనిషి గుర్తుకు రావాలి. మన కష్టం ఎప్పుడూ వృధా కాదురా. ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని ఎప్పటికీ వదలదు. బోధ. కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసం, ఓపిక ఉంటే విజయం మనదే.